హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం రండి. ఒక చిన్న గ్రామంలో అందమైన బంగారు పొలాలు అంతులేని దూరంగా వ్యాపించి ఉన్నాయి. పురాతన వృక్షాల గాలికి మెల్లగా ఊగిపోతూ ఒక మహాబనియన్ చెట్టు నిలిచి ఉంది. ఆ చెట్టు ఎప్పుడూ ఎండిపోదు. ప్రతి పౌర్ణమి రోజున రాత్రి మృదువైన వెలుగు విరజిమ్ముతుండడంతో గ్రామస్తులు దాన్ని మాంత్రికమైనదిగా నమ్మేవారు. ఒకరోజు రాజు అనే బాలుడు ఒక పురాతన గాథను విన్నాడు. మధ్యరాత్రి బనియన్ చెట్టు క్రింద కూర్చొని ఏదైనా కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని రాజు ఆనందంతో తను ఒక కోరికను కోరాలని అనుకున్నాడు. అతని ఒక్క కోరిక ఏంటి అంటే వర్షం రాని తన గ్రామానికి మళ్లీ వర్షం కురవాలి అని. గడియారం 12 గంటలు కొట్టినప్పుడు రాజు చెట్టు క్రింద కూర్చొని కళ్ళు మూసుకుని మృదువుగా అనుకున్నాడు, ప్రియమైన బనియన్ చెట్టు, మా గ్రామానికి వర్షాన్ని తెచ్చేయి అని. చెట్టు ఆకులు మృదువుగా కదిలి ఏదో మర్మమైన గుసగుసలు వినిపించాయి. అప్పుడు గంభీరమైన ఒక స్వరం మోగింది, నిజమైన కోరికకు పవిత్రమైన మనసు కావాలి. నీవు పరీక్షకు సిద్ధమేనా అని. రాజు ధైర్యంగా తల ఊపాడు. ఒక్కసారిగా చెట్టు వేర్లు పైకి లేచాయి, మెరిసే మార్గాన్ని భూమిలో కనిపించేలా చేశాయి. రాజు ఎటువంటి సందేహం లేకుండా లోపల అడుగుపెట్టాడు. అద్భుతమైన లోకమిది. ఇక్కడ జంతువులు మాట్లాడతాయి, నదులు వెండి వలయాల్లా మెరుస్తాయి, ఆకాశం సుందరమైన రంగులతో అలంకరించబడి ఉంది. ఒక దప్పిగాపోయిన జింక నీళ్ల కోసం విలవిల్లాడింది. రాజు దాని బాధను అర్థం చేసుకుని తన దగ్గరున్న తక్కువ నీటిని జింకకు ఇచ్చాడు. ఒక బాగా దప్పిగాపోయిన పిట్ట ఎగరలేక విలవిల్లాడింది. రాజు తన చేతుల మీద దాన్ని నాటించి దాని శరీరాన్ని నీడలో కప్పి సాంత్వన ఇచ్చాడు. ప్రతి క్షణంలోనూ రాజు తన స్వప్రయోజనాన్ని వదిలిపెట్టి ఇతరులకు సహాయం చేశాడు. చివరికి బనియన్ చెట్టు మళ్లీ మాటలాడింది, నీ మనసు పవిత్రమైనదని నీవు రుజువు చేసుకున్నావు రాజు. ఒక్కసారిగా నేల కంపించడంతో ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గర్జనలతో గాలి ఊపిరి పీల్చుకుని వర్షం కురిసింది. రైతులు ఆనందంతో నృత్యం చేశారు. పిల్లలు పాడుతూ బయటకు పరిగెత్తారు. పొలాలు తడి తడిగా తడిసిపోయాయి. రాజు చెట్టువైపు చూసి చిరునవ్వు నవ్వాడు. అప్పుడు అతనికి అర్థమైంది, కోరికలు అలా అమలు కావు, అవి మంచి మనసుతో సంపాదించుకోవాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.